అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ కి ఇటుకు ఇరాన్ అధ్యక్షుడు కూడా ఒక ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అన్కండిషనల్ సరెండర్, అలాగే అమెరికాకి అందరికీ ఆమోదయోగ్యమైన అధ్యక్షుడే ఇరాన్కి రావాలి, అప్పుడే మేము చర్చలకు వస్తాము అని ఇచ్చిన ట్వీట్ కి రీట్వీట్ అనేది మనం చూస్తున్నాం ఇరాన్ నుంచి. ఇరాన్ సార్వభౌమాధికారం, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటుంది అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్ ఎప్పుడూ ప్రాంతీయ శాంతికి కట్టుబడి ఉంటుందని ఆయన అంటున్నారు. దేశం యొక్క గౌరవం, సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడంలో ఏమాత్రం ఇరాన్ ప్రజలు, ఇరాన్ ఆర్మీ, ఇరాన్ గవర్నమెంట్ వెనుకడుగు వేయదు అని స్పష్టం చేస్తున్నారు. అలాగే కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో ట్రంప్ జోక్యం చేసుకుంటున్నారు అన్న వ్యాఖ్యలను అటు ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇర్వానీ తీవ్రంగా ఖండించారు. ఇది ఐక్యరాజ్య సమితి చార్టర్ కు విరుద్ధమని, ఇరాన్ ఒక స్వతంత్ర దేశమని, తన అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని ఏమాత్రం కూడా అనుమతించబోము అని ఆయన పేర్కొన్నారు. అలాగే కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చాయని, అయితే ఈ వివాదాన్ని ప్రారంభించిన వారు ఎవరైతే ఉన్నారో అమెరికా, ఇజ్రాయిల్, వాళ్లే ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి అని కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అలాగే అటు సైనికుల హెచ్చరిక కూడా ఇక్కడ చూడొచ్చు. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అమెరికా చర్యలను ఒక నేరపూరితమైనవిగా అభివర్ణిస్తోంది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇలాగే కొనసాగిస్తే గనుక దానికి ప్రతిఘటనను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది. అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC కూడా ట్వీట్ చేసింది. తాము దీర్ఘకాలిక యుద్ధానికి, ప్రొలాంగ్డ్ వార్కి సిద్ధంగానే ఉన్నామని, త్వరలో కొత్త వ్యూహాలతో కొత్త ఆయుధాలను కూడా ప్రయోగిస్తామని గట్టి హెచ్చరికే చేస్తోంది ఇరాన్.